మీ అభిప్రాయం? మా అన్నగారు మనసు మీకు తెలియదా? క్షణమునకు వేయి తక్షణమున ఒకటికి వేయి కల్పించి ఊహ చేయునకి బలరామ భూపతి అలటి వాక్కులనన్ని పరిపాలు చేసుకొనగలగునే. నిజం మెరిగింపరా? క్షణకాలంలో సుబంధ పిడుగు వంటి వార్తలుగా వస్తుంది. నీ నామ దీనమతను చూడతారు. ఏమున్నది? మా అన్నగారు శశిరేఖ అభిమానానికి బదులుగా శ్రీవధులకు లక్ష్మణ కుమారులకు వివాహం నిశ్చయించి హస్తినకు శుభలేఖ పంపినారు. నేటి సాయం సమయంలో హస్తినాపుర వాసులను చర్చించేది. బాబు, మన సుభద్ర ఆశ ధ్యాస కాయలు ఇంత విపరీతమా? నిన్నటి వరకు మన శశి అభిమన్యుడికి ఇస్తానని మాట ఇచ్చారు కదా మామగారు. చంచల స్వభావచితం దీని అర్థమే ఉన్నది. అమ్మా సుభద్ర, కాలం వ్యతిరేకించినప్పుడు గరిక పోచనము కాలసంపమే కాదు. దినముల మనకి కాలంలో ఆత్మ బంధువులు ఎవబడినే వేసి నేను అడిగేది కానీ ఏమి చేయదు. అదే మమ్మ అట్లందు ఉద్ధృతం కాదు. ఇంటికి పెద్దవాళ్ళను ఏమి కొనచ్చిన చెల్లిపో నా వంటి ఇదురు తమ్ముడిని వల్లని చెప్పిన కసు మనసు నిప్పంచిన భంగి మండి బడు ఆగ్రహమే కవచములాయ ముఖంగిరి దక్కసే కరణుడు చేయునరే చెల్లిలా శశికి నాకు ప్రేమానుబంధం మాట్లాడుతుంది కానీ పరాభవం నా హృదయం దహించి వేస్తున్నది. నా హృదయం నుండి శశిని తీసి శత్రువుల ప్రసంగించండి నాకు మరణమే సరడు కదా. ఈ విషమావస్థలో మమ్మ దరిద్రుడు నీవు తప్పమార్చి అవసరమా? శశి నీవు శశి ప్రగాఢ మనస్సులే ప్రేమించుకున్నప్పుడు ఆ ప్రణత్తుడైన
రిపేర్ చేస్తాను. పవిత్రమైన కన్నడికి నీ నాశనం లేదు. ఉన్న కానీ ఇక్కడికైనా పొమ్మందులే బొమ్మందుల సూచనకు తప్పక పొమ్మందు. తమ్ముడు ఎంత గొప్పవాడేనో అన్న చెప్పినట్టు చేయవలసినది. చేయక తప్పున చెప్పు, ఏమి చేయలేదు? సుయోధన లక్ష్మణ కుమారుడు సపర వాళ్ళగా దొరకు ఇచ్చేస్తున్నారు. నువ్వు తమ సలహాలు తెలియగి వారిని నిన్ను గ్రహిస్తున్నావు. అది నా పని కాదు. సుయోధనుడు పాండవులకు ఆకర్షిస్తుడు కావున నాకు రాశాడు. సుయోధనుడు నా ప్రేమక పాత్రుడు శిష్యుడు. అటులైనా కాదు మీరే కావించుకున్నారు. ఏమే గమనించుకుంటారు? ఏమని కొట్టవు? నా హృదయం నీవు చేసిన వాగ్దానమే చేయించిన పని. పెళ్లి విషయం చేసిన వాగ్దానం మాట పట్టింపుకు రావని పెద్దలు. మాట తప్పుట మానవులకు ధర్మమా? నీ పుత్రుడు తెసే నా పుత్రుడు అభిమన్యుకిస్తున్నాడు. ఎన్నియో మాట నీ నోటితో చాటిపోయి తోబుట్టు తన అన్నదమ్ములని ఆశించినది ఇంతకు మించి ఏముండదు. బాంధవ్యమైన నీవు యోచించగలుగుతావా? నీకు పోయిందమ్మా, ఇది వివాహ సమస్య. కలకాలం బ్రతకవలసినప్పుడు ఇంత దరిద్రులకు నా కన్న కూతురు కట్టబెడుతున్నారు. ఎవరయ్యా దరిద్రులు? బంధు మర్యాదల పాటింపక నోటి ముందు ప్రసంగించుట పెద్దలకు మర్యాద కాదు. కాలవశమునంతము కుక్కలకు సమస్తము న్యాయపాలలో దేరక పాండవులు విడచి ఈనని కష్టములందుగాక ఉచ్చీనులు కౌరవాధములు చేయనవచ్చుగాక. తాము తాత్కాలిక రాజ్య సంపదలు దక్కునే వారికి దక్కనిస్తునే. చిత్తపట్టుకుని కూర్చొని ఉండవు. నీవు దరిద్రుడు, ఈ తండ్రులు దరిద్రుడు. ఎక్కడ లక్ష్మణ కుమారుడు, ఎక్కడే వెన్నడు సకల రాజన్యం ఉంటే నీ రాజుల పాద పక్కేరు లక్ష్మణ కుమారు. దరిద్ర దేవత దత్తపుత్ర గట్టకి కిరీటధారి అర్జున పుత్రుడు అభిమన్యుడు. జనజేగీయమాన మానవీయ వైభవ విరాజిత సంతృప్త లక్ష్మణ కుమారుడు. ఇప్పటి మీకు విహార దురంతర దుష్కరము చెప్పదు ఈ అభిమన్యుడు. జగనములను ఆ తాళంలో అన్నా చాలుముని సంభాషణలు గతి లేక పుట్టింట పడేటి చేకరా నీ నోటిని దూషిస్తున్నావు. ఇంత అవమానమా, ఇంత పరాభవమా? బిడ్డలెక్క న్యాసపెట్టి తుదటికి పరాభవిస్తువా? ధనమున దరిద్రమైనను గుణమున దరిద్రమా? నీవని చేసిన వాగ్దానం తప్పిన వారు పాండవులలో ఒక్కరైన ఉన్నవారు. నిత్య దరిద్రులు పాటలు, చుట్ట పాటలు, పరస్పర వ్యసన పరాణులు పాటలు, చుట్ట నీచ కమల పాప చుట్టూ శాంతించిన కొలది జగదేకమైన నా తమ్ముడే దూషిస్తున్నా. ఏమి చేయుదునా? చెండ పరక్రమ ప్రతిభ సర్వధికం దయ్యస్వామిశాలుడవు. పాడు కుమారుడు విడిసి పాటుల తిట్టదవి. మామవై ఇందుటచే క్షమించితి, మామవై ఇందుటచే క్షమించితి. మనుజ్వల దివ్య పరక్రమం చూపకుండునే మనం మరిగింపనే అన్యుడైనతో. పుట్టిన పరాభవంగా వెళ్ళిపోతున్నారు. నా పుత్రుడికి త్వరగా శశిని ఎవరో శత్రువుల కోసం కూర్చుంటా. ఇంకా నువ్వు ఈ ఇంట పడి ఉండ బంధువా? ఎట్లుండగలవు? ఈ పరిస్థితి పట్టి చూడగా నీ విందుకు వెళ్ళిపోవటమే ఎంతో మనకు వస్తున్నది. అలా సుభద్ర పోవలసిందేనా? బిడ్డనైనట్టు కానీ పొమ్మంటినా అనవలన ఆడబిడ్డకు ఇంతకన్నా శిరచేయడం కదా అన్నా. మరి యొక్క వారు దోసులకి వేడుచున్నారు. రాజ్యవాదిగా ప్రేమిస్తున్నారు. నా పుత్రుడు అభిమన్యుని తిలకింపు పాత్రమయమైన ఆలోచించు. ముందు చెల్లెలు పోరాడు. నీకేమో మర్చిపోయినదా ఏమి? బిడ్డ నీయకున్న మాయ బ్రహ్మచారిగా జీవిస్తూ మన మీద ఒక క్షణమైన ఉండరు. కృష్ణ అర్థం లేని పాట పక్షపాతం ఇంతకు తెచ్చాడు. ఇతను నా బిడ్డ మనసును కూడా విషపూరితగా చేతులారా విషము త్రాగుచు మా చేత కూడా త్రాగించుతున్న వారని కఠిన చిత్తులపై నేను చెల్లని పరాభవించినట్టు రేపు తమ్ముడైన నన్ను కూడా పరాభవించు. మరి ఒక నాడు నాకు ఈ బిరుదం తప్పింది కనుక ఎవరు కొండను నా హృదయం పర్వతం నేను రాను. ఎవరేమనుకుంటా ఈ పెళ్లి కలిగింది.
వారినే వెతకి వెతకి పడుతుంది. ఎప్పుడైనా మా యొక్క అంతఃపురానికి వచ్చినారా? వచ్చిన వారు ఊరక ఉండక నిశ్చయమైపోయిన శిశిరేఖ అభిమన్యుల వివాహ మహోత్సవాన్ని విడదీసినారు. ఇదంతయు మా యొక్క రేవతి అని చెప్పినది. ఆ రేప్రాయం చెండ పెద్ద స్వామి తప్పగా చూడు రేవతక, ఒకరికి మేలు చేయనప్పుడు ఇంకొకరికి కీడు చేయడం ప్రకృతి సహజం. అవునవును, అంతే కదా. నేనెంత కాలం నుంచో నీకొక మేలు చేయదచ్చు. ఏమని స్వామి కలహమా? బలరాముడు నీకేమో మా యొక్క భర్త కనుక నాకు బావయ్యను. అట్టి బావమర్ది అయిన నిన్ను సేవకుని వలె బంటు వలె చూచుట నాకే చిన్నతమ్ముగా ఉన్నదయ్యా. నిజమనాట. అతను కూర్చున్నప్పుడు నేను నిలబడవన్నట, అతను ప్రభు అని పిలవన్నట, తను నన్ను రేవతగా చూసినట. ఊరుకున్నచో నీ గౌరవం ప్రతిష్ట సర్వనాశనం. తక్కువ వాడిగా రైవత కాదు రాజధానిగా కొండ జాతి నాయకుడవై రాజ్యం ఏరేడి రాకుమారుడవే. మా తండ్రి తాతలు వీరాది వీరులు. అట్టి వీరాది వీరుడైన నిన్ను అట్లు చూచుట సహింపకూడదు. సహింప స్వామి, సహింపను. అతను వరదను, అతను ఎట్ల పీఠం వేసుకొని కూర్చున్నాడు. వాడు మాట్లాడినా అదిత్యము ఇది తమ్మని ఆజ్ఞాపించదు. చేసిన కొంతవరకు నీ గౌరవం ప్రతిష్ట నిలుపుకొని పడదు. స్వామి, ఇన్ని రోజులు నాలో లేని చైతన్యం వెలివిరిసినది. వ్యక్తి స్వాతంత్రం బయట పెట్టినావు, భావదాస్యము తొలగించినావు. ఇంటి సంస్కారంలోనే నేను చేయుదును, కానీ కొందరు అర్థం చేసుకోనజాలని మూర్ఖులు కలహగ్ని జుట్లు ముడిపడిదని. మూర్ఖుల స్వామి, మూర్ఖులు వారికి ఏం తెలియదు. బాగా తెలిసిన స్వామి నన్ను మనసారా ఆస్వాదించుడు. తెలియలేని వారిని వెతికి వెతికి పట్టుకుందునట ఈ తెలివిగల అమ్మ రాక్షసులకేమి వైకుంఠ ఏకాదశి ఏమి నీ తండ్రి చేసినాడా లేక నీ తాత చేసినాడా? ఈ వ్రతము నీవు పుస్తకమును గురించి ఆచరించుతున్నానురా. ఈ తండ్రి చేర్చుకొని శక్తిని ముద్దాడి ప్రాణేశ్వరి సౌందర్యరాశి అని నన్ను తన ఒడిలో కూర్చుండబెట్టుకొని నీకొక నారాయణ మంత్రము ఉపదేశించును. సంవత్సరమునకొకవారు ఏకాదశి నాడు ఉపవాసముండమని మంత్రోపదేశము చేసినాడు. అమ్మ పతివ్రతను వెనక అమ్మ మరి బ్రాహ్మణులకు చెప్పమని కూడా నా తండ్రి ఏ చెప్పినాడా ఏమి? కూరగాయలు మాత్రమే భుజిస్తున్నాడు. రాక్షసులమైన మనము
బ్రాహ్మణులు ఎక్కడ చిక్కుతురమ్మా? ముక్కు మూసుకొని ఏ దేవాలయములలోనో ఏ పూజా మందిరములలోనో పడియుందిరే. అట్లయినా బ్రాహ్మణులు చెప్పుకున్నా క్షత్రులు అమ్మా మరి వారము చిక్కకున్నా వారము చిక్కకున్నా అధమము వయస్సు ఆకలి తగ్గించుకొని పోతున్నది. ఆకలిరా ఆకలి అమ్మా కొత్త బ్రాహ్మణుడితో నీ ఆకలి తీరునాయని సందేహించుతున్నా. కుమారా ఒక్క బ్రాహ్మణుడు భుజించి దిక్కులు పిక్కగిలినట్టు అమ్మా అట్లయితే ఇప్పుడే పోయి ముందు వంటి బ్రాహ్మణుడు పడిపోతా. జై హాయిగా ఉంటే ఆ పాడుగాటుగా మా దేశానికి రావాలా? ఈ బ్రతుకు బతికే కంటే ఏ రాజ్యంలో వచ్చి నన్ను మింగి వేసేవాళ్ళు. నేను నిజముగా బ్రాహ్మణుడినే. తలవని తలంపుగా నేడు నాకు చిక్కినావు. నేడు సుదినము అయ్యా ఇదంతా నన్ను తినవేడికేనా? నేను తిననురా. నిన్న మా అమ్మ వైకుంఠ ఏకాదశి వ్రతము చేసినది. ఓహో నేడు ద్వాదశి బ్రాహ్మణ సత్తర్పణాలు విందు భోజనాలు ఉంటాయి. మా పొలం నేను వస్తాను. తిండి పెట్టుటకు కాదురా, మరి తినివేయుటకు. కాటకానికి భయపడి నీరు పారిపోతుంటే కాటకం మీద కాటకంలో నువ్వు దాపరించావే. ఓరే బ్రాహ్మణ, ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు ఒక్కసారి బ్రాహ్మణుని పూజించు. స్వర్గం అంటే ఎదురుగా వచ్చునని మా తండ్రి గారు ఉపదేశించినారు. స్వర్గమో నరకమో ఎలాగో నీ చేతిలో పడ్డాను. జీతం మీద ఆశ లేదు. కనసారిగా అక్కడికి కనిపిస్తున్న చెరువు దగ్గర సంజవార్చుకొని వచ్చేదాన్ని. కానీ కాస్త వదులుతావా? ఓహో తప్పించుకొని చూస్తున్నావా? రమ్ము. నీ తల్లి నిజంగా బ్రాహ్మణుడే చెప్పనదా? ఏమిరా నీవు బ్రాహ్మణుడు కావా? ఏమి సకాలంలో సంధ్యావందనం చేయడమే బ్రాహ్మణుడు కూడా చెల్లాడితో సమానమని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నన్ను చెండాలుని చేసి మీ తల్లి పని కాస్త మండిపరుస్తావా? మడిరా మడి. ఓరే బ్రాహ్మణ, అట్లయినా నీవు పోయి సంఖ్య మార్చుకొని రా. నీవు వచ్చుదనక నేను ఆ చెట్టున గుర్రు పెట్టి నిద్రపోదు. నీ అంతట నీవే వచ్చి నన్ను నిద్ర నుండి తప్పినా ప్రమాణం చేయించున్నాం. పోయి పోయి దండ నన్ను ఒక దుర్మార్గుడు హత్యగాయింపకున్నాడు. ఎవడు వాడు? ఇన్నేళ్ళ హత్యగాయిపోలేదు. వాడి తల్లి నిన్న ఏకాదశి రథమనొచ్చనట. ద్వాదశి పారాయణికై ఒక బ్రాహ్మణుడు పూజించున్నాడు. మనం ఎట్లేదు ఈ విప్ర కుమారుని రక్షింపాలి. జనని మీ దీవెన పడిసి ఇతనికి ఇదే అభయదానం వస్తుంది. కలదయ్యం కలదు. నేను పోయినచో మా తల్లికి ఇంకా 8 కుమారులు కలడు. నీవు నీ తల్లికి ఒకడవే కుమారుడు కలవే. కుమార, నా కుమారుడు ఎవరిని నీవు ప్రకటించున్నావు? వీరార్జున కుమారుడు అభిమన్యుడు. ఏమంటివి తల్లి ఏమంటివి? ఇతడు అర్జున కుమారుడు అభిమన్యుడా. నీవు కృష్ణ సోదరి ఒక సుభద్రదేక. అమ్మయ్య నేను ఇక్కడ బ్రతికెత్తికి. ఇప్పటికైనా తెలుగు వాడు ఎందున్నవాడు? అదిగదిగో ఆ చెట్టు నిండనే గుర్రు పెట్టి నిద్రపోచున్నాడు. నేనంతా నేనే వెళ్ళి వాడు నిలబడిపోవాలన్నాడు. నీ వేల పోవెను. నీ కుమారుగా నేను పోయేది. నేను వచ్చినంత వరకు నీవు మా తల్లిగా చెప్పు. జనని నీవే పోయి. అబ్బా, నీ వసంగిన నేను వసంగినట్లే కదా. మొదటి బ్రాహ్మణుడు మాత్రమే కాదు, మన